మత సామరస్యానికి ప్రతీకగా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా రంజాన్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ముస్లిం సోదరులు ఈద్గాలకు మసీదులకు చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నారు. రాష్ట్రంలో ఉండే రైతులు ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు కురవాలంటున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉన్న ముస్లిం సోదరులు ఇవాళ ఈదుల్ ఫితర్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా మసీదులతో పాటు ఈద్గాలలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు ఒకరికొకరు ఆలింగాలు కలుపుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఉన్నారు. ఆయన ఇక్కడ తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈదుల్ ఫితర్ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ఇవాళ మీరు ప్రార్థనలు నిర్వహించారు కదా, ఏమంటే ప్రార్థనలు నిర్వహించినారు? నిజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఈదుల్ ఫితర్ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో నిష్టగా 30 రోజులు ఉపవాసాలు ఉంటూ మరి ఈ 30 రోజుల్లో ఎంతో నిష్టగా ఉంటూ మరి ప్రార్థనలు చేసుకుంటూ మరి రంజాన్ మాసం యొక్క ప్రత్యేక ప్రార్థనలు తరావీ ప్రార్థనలు చేసుకుంటూ మరి అదేవిధంగా భగవంతుడు వాళ్ళకు కల్పించిన దాంట్లో మరి ఏదైతే జకాత్ రూపంలో 2.5% మరి వాళ్ళ సంపాదనలో మరి పేద ప్రజలకు పంచిపెట్టే కార్యక్రమం అయితేమి, అన్నదాన కార్యక్రమాలు అయితేమి, మరి ఇఫ్తార్ విందులు అయితేమి, నిజంగా ఈ 30 రోజులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మరి ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా గడపడం జరిగింది. మరి ఈ 30 రోజులు ఏదైతే పుణ్య కార్యక్రమాలు చేసుకున్నారో మరి దాని ప్రతిఫలం మరి ఈరోజు అల్లా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగానే మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి మసీదుల్లో ప్రతి ఈద్గాల్లో కూడా ఈరోజు ముస్లిం సోదర సోదరులందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో మా పెద్ద దర్గా గురువు గారైన బిల్టప్ ఏదైతే ఈద్గా ఉందో ఆ ఈద్గాలో వేలాది మంది మరి ఇక్కడ ప్రార్థనలో పాల్పంచుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో శాంతి భద్రతలు ఉండాలని చెప్పి సుఖశాంతులతో ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా మరి ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. ప్రతి రైతు సోదరుడు సుఖ సంతోషాలతో ఉండాలి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు మంచి మరి వర్షాలు కురవాలని చెప్పి కూడా ఈరోజు ప్రార్థనలు చేయడం జరిగింది. ఈరోజు చూస్తుంటే తీవ్రమైన ఎండ మరి మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికి మనకు మంచి వర్షాలు కురవాలని చెప్పి కూడా ప్రార్థన చేయడం జరిగింది. రైతు సోదరులకు అందరికీ కూడా మరి మంచి పంటలు పండాలి, పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధర లభించాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే వర్తకులకు అందరికీ కూడా మంచి వ్యాపారాలు రాబో రోజుల్లో జరగాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి కూడా మరి ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదర సోదరులందరికీ మరి అదేవిధంగా నా కడప నియోజకవర్గ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా ముస్లిం సోదర సోదరులందరికీ కూడా మరి ఈరోజు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం సోదరులంతా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కోరుకుంటున్నారు. ఇవాళ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ అల్లాను కూడా కోరుకోవడం జరిగిందని చెప్పి రాబోయే ఎన్నికల్లో ముస్లిం సోదరులంతా వైఎస్ఆర్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.